ఈ లెక్కలో చూస్తే ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలలో ఒక క్యారెక్టర్ రాగానే అబ్బా వచ్చిందిరా దీన్ని దుమ్ము రేపుతా అని అనిపించింది ఏదైనా ఉందా అండి? అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చింది నాకు. నా లైఫ్లో ఒక ఆశ ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ నేను ఒప్పుకున్న తర్వాత రాత్రుల్లో నిద్ర పట్టకూడదు, భయపడాలి. రేపు పొద్దున్న షూట్కి వెళ్ళాలంటే భయపడాలి. ఏం చేస్తాను, ఇలా చేస్తాను, ఆ భయంతో షూట్కి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ అదే ఆలోచిస్తూ ఉండాలి, ఇంకా ఇంప్రూవైజ్ చేయాలా అని ఆలోచించాలి. అక్కడ టోటల్గా మెంటల్గా బాడీగా మొత్తం అంతా అక్కడ నేను ఐ హ్యావ్ టు బీ ప్రెజెంట్ దేర్. అది 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 చేయడానికి నేను తడబడాలి. నాకు ఐ హ్యావ్ అ డ్రీమ్ లైక్ దట్. ఐ వాంట్ టు డూ థింగ్స్ లైక్ దట్. ఇప్పుడు నాకు జిమ్లోకి వెళ్ళినప్పుడు నాకు తెలుసు అది టక్కుని నేను ఎత్తలేను, చేయలేను, కానీ ఐ విల్ ట్రై. అది 1 రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు ట్రై చేసి 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 జిమ్కి వెళ్ళే ప్రతిరోజు భయం ఉంటుంది నాకు. ప్రతిరోజు భయపడతాను, అబ్బా ఇప్పుడు ఎత్తాను, అమ్మా 3 గంటలు ఇలా అనుకుంటూనే వెళ్తాను. నేను నచ్చ పెట్టుకొని వెళ్తాను. బట్ ఐ విల్ డూ అండ్ కమ్ అవుట్. బట్ నేను బయటకు వచ్చేటప్పుడు అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, బయటకు వచ్చేటప్పుడు అలా వస్తాను నేను. ఐ ఫీల్ ఐఎమ్ అ వారియర్. ఏదో కొండ తవ్వినంత ఫీలింగ్ తోటి బయటకు. దట్ ఈజ్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఐఎమ్ లుకింగ్. ఒక సెట్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి.